హలో అందరికీ. ఈరోజు నేను మునగాకు పప్పు చేస్తున్నాను. చాలా కమ్మగుంటుందండి. మునగాకుతోటి ఒక పప్పే కాదు, చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఆషాఢంలో తినాలి అని చెప్తారు కదా మునగాకు. ఎందుకో తెలుసా? ఆషాఢంలో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల చాలా అనారోగ్య సమస్యలొస్తాయి. వాటిని అన్నిటిని అరికట్టడానికే మునగాకు పప్పు తినొచ్చు అని చెప్తారు. సో, మునగాకు పప్పులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటే తగ్గుతుంది. మన కిడ్నీలో రాళ్ళుంటే కరిగిపోతాయని చెప్తారు కదా! సో, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా తినొచ్చు. వారానికి ఒక 2 సార్లైనా తినొచ్చు అనమాట. ఎప్పుడు పప్పే కాకుండా రసం చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. చేసుకోవడం చాలా సింపుల్ అండి. పప్పు కడిగి అందులోకి పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్ వేసి బాగా కుక్ చేసిన తర్వాత అందులోకి మునగాకు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కారం వేసి మళ్ళీ కుక్ చేసుకొని ఇలా పోపు పెట్టుకోవడమేనమాట. పోపు పెట్టుకునేటప్పుడు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి లాస్ట్‌కి కొద్దిగా చిటికెడు ఇంగువ వేసి పోపు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా చాలా మంచిదండి. డైజెషన్‌కి చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరైతే.